ఇఫ్ ఎల్స్ ఇన్ జావా. సపోజ్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌లో ఏజ్ అనేది గ్రేటర్ థాన్ 18 అయిందనుకో, అప్పుడేంది ఎలిజిబుల్ టు ఓట్. లేదనుకో నాట్ ఎలిజిబుల్. అంటే ఏంది? ఇదనేది ఒక కండిషన్. ఆ కండిషన్‌ని మనం ఇఫ్‌లో రాసాం. అంటే ఇఫ్‌లో మనం ఒక కండిషన్ ఇస్తామనమాట. ఈ కండిషన్ ట్రూ అయిందనుకో, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదా ఎల్స్‌లోకెళ్తుంది. ఎల్స్‌లోకెళ్ళి మనకేంటి నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. సపోజ్ దీంట్లో ఏంది ఏజ్ 18 అయింది. ఏజ్ ఈక్వల్ టు 18 అంటే ఏంది? ఈ కండిషన్ అనేది ట్రూ. అప్పుడేంటి ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అవుతుంది. అంటే ఇఫ్ ఎల్స్ ఇస్ ఎ కండిషన్ స్టేట్మెంట్స్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ వన్ బ్లాక్ ఆఫ్ కోడ్ వెన్ ఏ కండిషన్ ఈస్ ట్రూ. అంటే ఏంది? సపోజ్ ఈ కండిషన్ ట్రూ అయిందనుకో, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదా అండ్ ఏ డిఫరెంట్ బ్లాక్ వెన్ కండిషన్ ఈస్ ఫాల్స్. అంటే ఏంది? ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకో, ఈ కండిషన్ అంటే ఏంది? ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే మనం ఇఫ్ ఎల్స్‌ని యూజ్ చేస్తాం. దీని సింటాక్స్ ఏంది? ఇఫ్‌లో మనం కండిషన్ అనేది రాస్తాం. సేమ్ లైక్ దిస్. ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 18 అంటే ఇక్కడ ఏదో ఒక కండిషన్ రాస్తాం. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకో, మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడేంటి? ఈ ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట.